బెంగళూరు వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాసేపట్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. మంత్రి కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి అంశాలపై చర్చించనున్నారు. ఈ మధ్యాహ్నం భట్టితో కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం, ఆ వెంటనే భట్టి విక్రమార్క ఖర్గేను కలిసేందుకు బెంగళూరు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బెంగళూరు వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాసేపట్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. మంత్రి కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి అంశాలపై చర్చించనున్నారు. ఈ మధ్యాహ్నం భట్టితో కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం, ఆ వెంటనే భట్టి విక్రమార్క ఖర్గేను కలిసేందుకు బెంగళూరు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ ప్రతిపాదిస్తే, మరోవైపు ఆమె భర్త కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగిన ఈ భేటీపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటూనే ఆమె ప్లాన్ బిలో ఏం మాట్లాడుతుందో తనకు కూడా తెలియదు అంటున్నారు కొండా మురళి. ఆయన చేసిన తాజా ప్రకటనతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన తీవ్ర సంచలనాత్మక వ్యాఖ్యల ఎపిసోడ్లో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆమెపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇదిలా ఉండగానే ఆసక్తికరమైన మరో పరిణామం చోటు చేసుకుంది. కొండా సురేఖ భర్త కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. అయితే భట్టి విక్రమార్కతో భేటీలో కొండా మురళి ఏం ప్రస్తావించారు, సమావేశం ఉద్దేశం ఏంటి అనే దానిపై సస్పెన్స్ మొదలైంది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. అదే సమయంలో ప్రజాభవన్లో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబులు కూడా ఉండడంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అన్న చర్చ హాట్ గా జరుగుతోంది. తాజా పరిణామాల విషయంలో వెనక్కి తగ్గుతున్నామని కొండా మురళి సంకేతాలు పంపారా, లేక తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భట్టితో సమావేశం తర్వాత కొండా మురళి మాట్లాడుతూ కొండా సుష్మిత వివాదానికి తమకు సంబంధం లేదన్నారాయన. మరో అడుగు ముందుకేసి పార్టీ మారేది లేదన్నారు. అలా అంటూనే ప్లాన్ ఏలో సుష్మిత అలా మాట్లాడిందని, ప్లాన్ బిలో ఏముందో తనకు తెలియదని చెప్పుకొచ్చారు కొండా మురళి. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. ఏం లేదు, బాగున్నాం అన్న అంటే బాగున్నాం అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం, అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. ప్లాన్ ఏలా అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. కొండా ఫ్యామిలీ రాజకీయాల ఎపిసోడ్లో ట్విస్ట్ల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఓవైపు ఏఐసీసీ కొండా సురేఖపై ఏ క్షణమైన యాక్షన్ తీసుకుంటుందన్న ప్రచారం అలా ఉండగానే, మరోవైపు కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టితో భేటీ తర్వాత ఏం జరగబోతోంది అన్నది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.